యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దీనికి నీకు సమ్మతమైతేనే ఇంట్లో ఉండు, లేదంటే నీ ఇష్టం. సరే చెప్పేశారుగా, నువ్వు ఏడవకు. వీళ్ళ మాటలేం పట్టించుకోకు, భయపడికే, నేనున్నాగా నీతో. మీరు మీ చెల్లెలి కోసం ఉండమంటున్నారు, కానీ నేను లేకపోతే నా తల్లే ఇక్కడ ఉండదు. నా భర్త కోసం మీకిష్టం లేకపోయినా ఇక్కడున్న నేను నా తల్లి కోసం ఉండమంటే ఉండనా? ఒకవేళ మీరు వద్దంటే నా తల్లిని తీసుకొని వెళ్ళటానికైనా సిద్ధం, కానీ నా తల్లిని వదిలి మాత్రం ఉండను. ఏడవకు, ఉండను. నువ్వు ఏ ఉద్దేశంతోనైనా ఉండు, కానీ నీ మనసులో వేరే ఉద్దేశం రాకుండా ఉంటే చాలు. ఏం చెప్తున్నానో అర్థమైందనుకుంటా. మనకు అర్థమైనా కాకపోయినా అసలు నిజమేంటో దేవుడికి బాగా అర్థమవుతుంది. ఆయన తీసుకునే నిర్ణయాలే ఇవన్నీ. అది ఏదైనా తల వంచక తప్పదు కదా. క్షణం క్రితం వరకు ఇంట్లో చోటే లేదనుకున్నా, కానీ మళ్ళీ తిరిగి రాలేదు. ఆ దేవుడి అంతిమ నిర్ణయం ఏంటో. పదమ్మా. చూసారా అత్తయ్య, ఇంకా దాని మాటల్లో నీ ఇంటి కోడలనైపోతాను, దేవాంశ్ భార్యనైపోతాను అన్నట్టే ఉంది. దానికి తోడు వైదేహి అని పిలిచారు కదా, ఇంకా ఎక్కువ ఆలోచిస్తోంది. ఏం చేస్తాం, తప్పదు కదా. శాంతాదేవి కోసం అలా పిలవాల్సి వచ్చింది, కానీ మన ఉద్దేశం ఖచ్చితంగా చెప్పాం కదా. చెప్పి మంచి పని చేశారు అత్తయ్య, కానీ చెప్పినంత మాత్రాన సరిపోదు. దాన్ని అమలు చేస్తేనే మనకి ఏ బాధ ఉండదు. దేవాంశ లేఖ్యలు పెళ్లి చేయమనేగా నీ ఉద్దేశ్యం? అవును బామ్మగారు. ఇద్దరికి పెళ్ళైపోయిందనుకోండి, ఈ వైశాలి ఇక్కడ ఎన్నాళ్ళున్నా అలేఖ్య దేవాంశ్ భార్యగా ఉంటుంది కాబట్టి ఏమీ చేయలేదు. బాగా చెప్పాం. వీళ్ళిద్దరికీ వీలైనంత త్వరగా నిశ్చితార్థం జరిపిస్తే ఆ తర్వాత వాళ్ళు చేయడానికి ఏమీ ఉండదు. అయితే పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించండి.
పడుకోమ్మా. అమ్మో అమ్మో, నేను పడుకోను. పడుకోవాలమ్మా. హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావు, బాగా అలసిపోయి ఉంటావు. విశ్రాంతి తీసుకోవాలిగా. ఆహా, వద్దు. నేను పడుకుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. నేను పడుకోను. అమ్మో, నేను పడుకోను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. వద్దు. అమ్మా అమ్మా, నిన్ను వదిలి నేనెక్కడికి పోతాను? వదలవు కదా. ఈ క్షణం నన్ను ఈ లోకంలో బంధంతో దగ్గరికి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, నన్ను నన్నుగా గుర్తిస్తున్న వారు ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వు మాత్రమే. నిన్ను వదిలి నేనెక్కడికి పోతాను? నేనెక్కడికి పోతాను? ఎక్కడికి పోను. ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడవకు. ఇదిగా అమ్మ చేసింది కదా, నువ్వు ఏడవకు. నేనున్నానుగా. ఉన్నావమ్మా, నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నా. లేదంటే ఈ పాటికి ప్రాణాలు కాళ్ళు కలిసిపోయిండేవి. ఒకప్పుడు నువ్వు లేవని, నేను అనాథనని, ఈ ఇంటికి కోడలిగా పనికిరానని ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. నరకం అనుభవించా కొన్నాళ్ళు. నువ్వు కనిపించాకనే ఈ ఇంటి కోడలిగా స్థానం దక్కింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మళ్ళీ నువ్వే వచ్చి ఈ ఇంట్లో చోటు దక్కేలా చేశావు. తల్లివి కదా, ఎవ్వరికీ అర్థం కాకపోయినా నా బాధ నీకు అర్థం అవుతుంది. అందుకే నా కోసం వచ్చావు. ఏడవనమ్మా, ఇంకేడవను. అందరూ తల్లులు జన్మని మాత్రమే ఇస్తే, నువ్వు నాకు పునర్జన్మనిచ్చావు. మళ్ళీ ఈ ఇంటితో, బావతో బంధం బలపడేలా చేసుకునే అవకాశం ఇచ్చావు. ఈ అవకాశాన్ని వదులుకోను. ఆ టెస్టులు తప్పుడు ఫలితాలనిచ్చినా, నేను వైదేహినని అందరూ నమ్మేలా చేసుకుంటా. నీతోనే ఉంటూ నీకు నయం చేసుకుంటా. ఆ రోజు ఈ పిచ్చి చచ్చిందనుకుని వదిలేసి తప్పు చేశాను. చచ్చేదాకా చావు కొట్టాల్సిందే. ఇప్పుడు ఈ పిచ్చిదే గనుక లేకపోయింటే ఈ పాటికే ఆ వైశాలి ఇల్లు వదిలి వెళ్ళిపోయేది. దేవాన్ష్ అలేఖ్యల పెళ్లి ఏ అడ్డంకి లేకుండా సాఫీగా జరిగిపోయి ఉండేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉంటే అలేఖ్య దేవాన్షుల పెళ్లి జరగనిస్తుందో లేదో. అయినా అందరూ ఇది వైదేహి కాదు అని తెలిసాక, DNA టెస్ట్లో కూడా నెగిటివ్ వచ్చాక ఈ పిచ్చిదొచ్చి కూతురు అండం ఏంటి? అది ఉంటేనే నయమవుతుందని డాక్టర్ చెప్పడం ఏంటి? దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం ఏంటి? నా కర్మ కాకపోతే. వచ్చావా? రా. ఏం జరుగుతుంది ఇంట్లో? ఒక్కదానికి పిచ్చి అనుకుంటే ఇంట్లో అందరికీ పిచ్చి పట్టినట్టుంది. వాళ్ళ సంగతి సరే, ఇంతకీ నువ్వెందుకు పిచ్చి పట్టినట్టు అవుతున్నావు? ఎందుకంటావేంటి? ఆ వైశాలి వెళ్ళిపోయి ఉంటే హాయిగా దేవాన్ష్ అలేఖ్యల పెళ్లి జరిగిపోయి ఉండేది. మనం అనుకున్నది ఏ ఆటంకం లేకుండా జరిగిపోయి ఉండేది. కానీ ఏ సంబంధము లేని ఆ దారిని పోయేదాన్ని ఇంట్లో మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. ఏమన్నావు?
దారిన పోయేదా? కాకపోతే అదేమైనా వైదేహియా లేకపోతే ఇంటి కోళ్ళ? ఒకసారి చూడు. ఏంటిది? చూడు, తెలుస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ ఇందాక చూసినవే కదా. ఇవి వేరు, చూడు. జెనెటికల్లీ బోత్ ఆర్ సేమ్ అంటే తల్లి పిల్లలు ఇద్దరు ఒకటే అని పాజిటివ్ వచ్చింది. ఇంతకీ ఎవరిది? పైన పేర్లు చూడు. వైదేహి, శాంతాదేవి, వీళ్ళిద్దరూ తల్లి కూతురుని రిపోర్ట్ రావడం ఏంటి? వాళ్ళిద్దరే తల్లి కూతుళ్ళు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు? అంటే తను వైశాలి కదా, వైదేహినా? అవును, వైదేహినే. శాంతాదేవి కూతురే కాబట్టే మతిస్థిమితం లేకపోయినా కన్న ప్రేమతో కూతుర్ని కనిపెట్టగలిగింది. కన్నపేగు కాబట్టే కూతురు బ్రతుకు రోడ్డున పడకుండా సరైన టైంకొచ్చి కాపాడుకోగలిగింది. అసలు నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఇది అసలు రిపోర్ట్ అయితే మరి కిందని చూసిందేంటి? అదంతా నా మాయ. వైదేహిని బయటికి పంపడానికి నేను చేసిన మాయ. అంటే రిపోర్ట్స్ మార్చేసావా? అసలు అక్కడ రిపోర్ట్స్ మార్చడం కుదరదు, చాలా కష్టం అన్నావు కదా. రిపోర్ట్స్ మార్చడం కష్టమే, కానీ శాంపిల్స్ మార్చడం కష్టం కాదు కదా. అదే చేశాను. కింద చూసిన రిపోర్ట్స్ మార్చిన శాంపిల్స్దే. ఇది ఒరిజినల్ శాంపిల్స్దే. ఆహా, నువ్వు సూపర్ బంగారం. అందుకే నువ్వు నా పక్కనుండాలని కోరుకునేది. నువ్వు నా పక్కనుంటే ఈ ప్రపంచాన్ని ఏలేయచ్చు. ముందు ఈ ఇంటిని ఏలు, తర్వాత ప్రపంచాన్ని ఏల్దు గాని. అసలు ఇంతకీ నీకిదంతా ఎందుకు చెప్పానో తెలుసా? మన మధ్య సీక్రెట్లు ఏముంటాయి బంగారం? నీ బొంద. ఇంట్లో ఉన్నది వైశాలి ఏమో అనుకుని ఏమరపాటుగా ఉంటే ఏదో ఒక రోజు వైదేహి వాళ్ళ అమ్మకి నయం చేస్తే ఉరికంబం ఎక్కేది ఎవరో తెలుసు కదా, నువ్వే. ఎందుకంటే వైశాలిని చంపింది నువ్వే అనడానికి ఏకైక సాక్షి ఆవిడ. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఆ వైదేహిని ఒక కంట కనిపెట్టుకొని ఉండు. వైదేహి దేవాంశ్లు ఒకటి కాకూడదు, శాంతాదేవికి నయం కాకూడదు. మన టార్గెట్ చేరుకోవడానికి కొత్త ఆటంకాలు చాలానే వచ్చాయి. వాటిని తొలగించడం మీదనే దృష్టి ఉంచు. నేను చంపింది వైశాలినా? అంకుల్ పిలిచారంట? అవునమ్మా, కూర్చో. ఎల్లుండి నిశ్చితార్థానికి ముహూర్తం బాగుందన్నారు. నీకేం ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు అంకుల్. మీరు ఎప్పుడన్నా నాకు సంతోషమే అంకుల్. దేవాంశ్ని ఒక మాట అడగండి. ఏంటి, ఎల్లుండేనా? అదేంటత్తయ్యా, మీరే కదా తొందరగా పెళ్లి జరగాలి, దేవా సంతోషంగా ఉండాలి అన్నారు. ఇప్పుడు కూడా వాడి సంతోషం గురించి ఆలోచిస్తున్నాను కౌసల్య. ఈ పెళ్లి చేసుకుంటే నిజంగానే నా మనవడు సంతోషంగా ఉంటాడా? అదేంటమ్మా, అలేఖ్యతో పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటాడనే కదా ఈ పెళ్లి గురించి ఆలోచించాం. అంకుల్, బామ్మగారు మనసులో ఏముందో చెప్పనివ్వండి. ఏదైనా కారణంతో మా పెళ్లి జరిగినా సంతోషంగా ఉండకపోతే అప్పుడు పెళ్లి చేయడమే అనవసరం కదా. ఏదేమైనా దేవాన్ సంతోషంగా ఉండటం ముఖ్యం.
మీరు చెప్పండి బామ్మగారు. నిన్ను చేసుకుంటే సంతోషంగా ఉండడేమోనన్న అనుమానం లేదమ్మా. నువ్వు బాగానే చూసుకుంటావు. అసలు ఈ పెళ్లి వాడి జీవితంలో సంతోషం నింపుతుందా? ఇప్పుడు ఏం చేద్దామంటారు అత్తయ్య? ఒకసారి గురువుగారితో మాట్లాడదాం. మన ఇంట్లో మంచైనా చెడైనా ఆయన సలహా తీసుకుంటాం కదా. ఒకసారి ఆయన్ని పిలిపించి అసలు ఈ పెళ్లి దేవాన్స్కి మంచి చేస్తుందా లేదా కొత్త సమస్యలు ఏమన్నా మిగులుస్తుందా అని అన్నీ తెలుసుకొని అప్పుడు నిర్ణయానికి వస్తే మంచిది. నువ్వేమంటావు రాజా? అలాగేనమ్మా, గురువుగారితో మాట్లాడి ఆయన నిర్ణయానికే కట్టుబడి ఉందాం. నువ్వేం కంగారు పడొద్దమ్మా, అంతా మంచి జరుగుతుంది. కంగారేం లేదండి. ఈ ఇంటి మంచి కోరి ఈ ఇంటికి రావాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నేను రావడం వల్ల మంచి జరిగితేనే రావడం మంచిది కదా. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. అంతా బాగుంటేనే అప్పుడు ఈ పెళ్లి గురించి ఆలోచిద్దాం. సరేనమ్మా, రేపు ఉదయమే గురువుగారిని రమ్మని కబురు పెడతాను. మ్. నమస్కారం నమస్కారం. గురువుగారు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. మీరు బాగున్నారా గురువుగారు? లోపలికి రండి. రండి గురుగారు. రాజగురువు వచ్చేశారు. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఈయన నన్ను గుర్తిస్తారు. ఏ ఆగు, ఏంటి చేస్తున్న పనిని ఉన్నపలంగా వదిలేసి ఎక్కడికి పరిగెడుతున్నావు? మళ్ళీ రాజగురువు దగ్గర సీన్ క్రియేట్ చేద్దామనా? లేనిది ఉన్నట్టు చూపించాలనుకునే వాళ్ళు అలా ఆలోచిస్తారు. కానీ నేను ఉన్న నిజం గుర్తిస్తే చాలని ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎదురు చూసే రకం కాదే, ఎదురుదాడి చేసే రకం. నిన్నటి వరకు నిశ్చితార్థం చేసుకుందామని నిర్ణయం తీసుకున్న వాళ్లతో వెనకడుగు వేయించి రాజగురువునడిగి నిర్ణయం తీసుకుని చేద్దాం అని అనుకునేలా చేశావంటే నువ్వు సామాన్యురాలివి కాదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏదో ఒకటి చేసి రాజగురువుతో నువ్వే వైదేహి అని చెప్పించాలని చూసావో DNA రిపోర్ట్ కోర్టుకు వెళ్తుంది. కేస్ రీఓపెన్ అవుతుంది. అక్కడ మతిస్థిమితం లేని నీ తల్లి మాటలు జడ్జి నమ్మరు. నీకు శిక్ష పడుతుంది. ఏంటక్కా, ఎక్కడ గురువుగారి నోట్లోంచి నేనే వైదేహినని బయటపడుతుందని భయపడిపోతున్నావా? నేను భయపడ్డం కాదే, నోరు విప్పితే నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకోమంటున్నాను. కోర్టు వారు రాజగురువు చెప్పే మాట కూడా వినరు. DNA రిపోర్ట్ మాత్రమే చూస్తారు. ఆలోచించుకో. ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ మీకు తెలుసు కదా గురువుగారు. వైదేహి మరణం తర్వాత దేవాంశు జీవితంలోనూ ఈ ఇంట్లోనూ వెలుగు నిండాలని, దేవాంశ్ కొత్త జీవితం ప్రారంభించాలని అందరం ఆశపడుతున్నాం. అందుకే దేవాంశు సంతోషాన్ని, ఈ ఇంటి మంచిని కోరుకునే అలేఖ్యని కోడల్ని చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ ఆ నిర్ణయం ఈ ఇంట్లో సంతోషాల్ని నింపుతుందా, ఈ పెళ్లి జరిపించొచ్చా అన్నది మీరే చెప్పాలి గురువుగారు.
చేసి రాజగురువుతో నువ్వే వైదేహి అని చెప్పించాలని చూసావో డిఎన్ఏ రిపోర్ట్ కోర్టుకు వెళ్తుంది. కేస్ రీఓపెన్ అవుతుంది. పాపం గురువుగారితో అంతా చెప్పాలని ఆరాటపడుతోంది, కానీ నోరు విప్పలేదు.